స్నానం చేయాలి, వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. చర్మాన్ని రోజు చూసుకుంటూ ఉండాలి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, దురద వచ్చినా, ఏమొచ్చినా మీ ఫాదర్ మదర్కి చెప్తే వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళాలి చర్మ వ్యాధులకి? డెర్మటాలజీ. నెక్స్ట్ డాక్టర్ జేవిడిఎస్ ప్రసాద్ సారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సార్ని మాట్లాడవలసిందే కోరు. ఈ రిథం చాలా బాగుందండి. గుడ్ మార్నింగ్ సార్, రిథం బాగుంది. ఓకే, సో ఐ మస్ట్ థ్యాంక్ యువర్ టీచర్స్ ఫర్ మేకింగ్ ఇట్ లెర్ లైక్ దట్. ఓకే, సో ఐఎమ్ డాక్టర్ ప్రసాద్, Usman Medical Professor, also in charge of this for the Usman. So going to my teachers. So whenever I see the teachers, I feel so happy because we are also a proper category. Though we are doctors, which were mentors and private. That's why we call as medical teachers. We are students. So today the world skill health day. And we can ప్రపంచంలో ఒకసారి కాదు 2 సార్లు పొద్దున పూట ఒకసారి సాయంత్రం ఎవరైతే చేస్తారో వాళ్ళ ముందు మేడంగా చూస్తారు, మీ ఆర్డర్లో చూస్తారు, మీరు చేస్తున్నారు లేదా. వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా 2 సార్లు చేసిన ప్రోగ్రామ్ ఏంటి? నాట్ ఓన్లీ బాత్, ఇంకేం చేయాలి? 2 సార్లు రోజు వెరీ గుడ్. చేస్తున్నారా? నిజమేనా? ఐఎమ్ సో హ్యాపీ. ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు యువర్ టీచర్స్. వాళ్ళకి చెప్పబట్టి మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వీళ్ళు ఎవరికైనా ఈ మధ్య నాకు అనిపించిందా? చాలా హ్యాపీగా ఉంటుంది. నైట్ టైం గోకుంటుంటే గోకుడు అంటారా? స్క్రాచ్ గోకుడ ఎవరికైనా ఉందా? ఎవరికైనా అనిపించిందా? టీచర్స్ గమనించారా? దిస్ ఇస్ కాల్డ్ స్కేబిస్, విచ్ ఇస్ ఎ కామన్ స్కిన్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ స్కూల్. స్కేబిస్. ఓకే, సో టీచర్స్కి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, రోజుకి 2 సార్లు కనుక స్నానం చేసినట్టయితే ఆ సమస్య రాదు. అలాగే డ్రెస్ ఏ రోజు డ్రెస్సులు ఆ రోజు కనుక ఉతికేసి కనుక మరుసటి రోజు కనుక వేసుకుంటే ఐరన్ చేసేసి వేసుకుంటే ఆ ప్రాబ్లం రాదు. ఓకే, సో అటువంటి ప్రాబ్లం కనుక వచ్చినట్టయితే మీరు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? డాక్టర్ రమేష్ సార్. మీ రైల్వే హాస్పిటల్లో స్కిన్ డిపార్ట్మెంట్లో ఈజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఈజ్ ఎ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్. సో మీరు ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు స్కిన్ ప్రాబ్లం వచ్చినట్టు ఎవరు కావాలి? డాక్టర్ రమేష్, డాక్టర్ అరుణ, వీళ్ళిద్దరిని కూడా కలవాలి. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? లేకపోతే లైంగిక వ్యాధులు కానీ, లెప్రసీకి సంబంధించిన జబ్బులు ఏవైతే ఉన్నాయో సమాజంలో, వాటిని అర్హత లేని వ్యక్తుల దగ్గరకు వెళ్ళి మీరు కష్టపడి బాధపడి మానసికంగా శారీరకంగా సరైన ట్రీట్మెంట్ అందక కుండీలు కృషించిపోతున్నారు. వాకరీ వల్ల కలిగే సమాజంలో కలిగే నష్టాన్ని దూరం చేయాలి అంటే ప్రజల్లో అవగాహనని పెంచాలి. ఆ ఉద్దేశంతో నేషనల్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్, వెనిరాలజీ, లెప్రాలజిస్ట్, IADL అని వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఇనిషియేటివ్గా తీసుకొని ఈ సంవత్సరం ఈ చలో పాఠశాల, ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల్లో పిల్లలు అంటే క్యాచ్ దమ్ యంగ్, తర్వాత అర్హత లేని వాళ్ళ దగ్గరికి ఆ జబ్బులు ఎప్పుడైతే కలిగితే వాడు ట్రీట్మెంట్ కోసం వెళ్ళి పొందకుండా ఉండడం కోసం, వ్యాకరిని నిర్మూలించడం కోసం ఈ అవగాహన కార్యక్రమాన్ని మేము చేపట్టాము. మార్నింగ్, ఈవినింగ్ మీరు ఆడుకుంటారు కదా, చెమట పడుతుంది కదా, తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని స్నానం చేయాలి. అది మెయిన్ టు మెయింటైన్ యువర్ గుడ్ హెల్త్ బాడీ. దెన్ ఇట్ కంట్రోల్స్ ద మైండ్. హెల్తీ బాడీ గివ్స్, అకార్డింగ్ టు గౌతమ్ బుద్ధ, హెల్తీ బాడీ గివ్స్ హెల్తీ మైండ్. అర్థమైందా? మీ బాడీ నీట్గా ఉండాలా, మీరు ఆరోగ్యంగా ఉండాలి. స్కిన్ డిసీజ్ గురించి చెప్పారు డెర్మటాలజిస్ట్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా చాలా రకాల వ్యాధులు ఉంటాయి. చర్మ వ్యాధులు, మొటిమలు ఉంటాయి, గజ్జి, గోపులు, తామర, ఇంకేదో ఉంటాయి. మేము చిన్నప్పుడు ఫేస్ చేసాం. అప్పుడు ఇంత మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ఒక్కసారి మేము 4 సిబ్లింగ్స్, 4 మేము పిల్లలు, మాకంతా గజ్జి వచ్చింది అంతా. అది అప్పుడు ఏమంటారు అది వస్తే మా ఫాదర్ ఏం చేశాడంటే ఊరు బయట ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళాడు. అని అప్పుడు చిన్నపిల్లలు మీలాగనే 6th, 5th, 4th అందరికీ అదే ఐడెంటిఫైట్ పెట్టి ఎండలో పుట్టిన పెట్టాడు. అట్లా 3-4 డేస్ చేశాడు. తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ రాలేదు. మేము జాగ్రత్తగా ఉంటున్నారు, మెడికల్ ఫెసిలిటీస్ వచ్చాయి, పెద్ద డాక్టర్లు వచ్చారు, దాంతో ప్రాబ్లమ్స్ తగ్గాయి. ఎక్కడ కాయలు, పేపర్లు, చెత్త ఇంకేదైనా పడిందంటే ఇమీడియట్గా మీరు కూడా తీసేయాలి.
అర్థమైందా? అమెరికా ఎందుకు అంత హైజీనిక్ ఉంటుందంటే ఎవ్రీబడి కంట్రోల్స్, సూపర్వైజర్స్ ఎవ్రీథింగ్. కింద షిఫ్ట్ ఉన్నా వాళ్ళు బ్యాగ్లో పెట్టుకుంటారు. మనలాగా పేపర్లు, బిస్కెట్ పేపర్లు, వేపర్లు, చాక్లెట్లు అని మూడు మీద వేయరు. ముందు హైజీనిక్గా ఉండడం ట్రై చేయండి. మీరు హైజీనిక్ ఉంటే ఆటోమేటిక్గా స్కిన్ కూడా బాగుంటుంది. అర్థమైందా? ఉంటారా పిల్లలు? ఏమైనా పక్క వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా చెప్పకుంటే మీరు చెప్పాలి, వాళ్ళు చెప్పరు వాళ్ళ ప్రాబ్లం. కాబట్టి మీరు గుర్తుపట్టి వైట్ లైన్ లోపలికి వెళ్ళు.